జయ గణపతి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సాక్షాత్తు అవతారమూర్తులైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు త్రైలింగ స్వామిని దర్శించుకోవటము, వారి గురించి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచటము, అలాగే కాశీ పుణ్యక్షేత్రం గురించి వారి మాటల్లో మనందరం కూడా మన జయనామగుణ సంకీర్తన భక్తులు, అలాగే యావత్ మంది భక్తులు కూడా వింటూ తెలుసుకుంటారనే ఒకే ఒక దివ్య సంకల్పానికి ఈ సుపరిచయము. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు కాశీ గురించి, ఆ కాశీ విశ్వేశ్వర స్వామి గురించి ఎంతో వివరణ ఇస్తూ వారు ఇలా చెప్పేవారు. కాశీలో మరణించే జీవులకు సాక్షాత్తు శివుడు ముక్తిని ప్రసాదిస్తాడనే విషయము లింగ పురాణ అంతర్గతమైన కాశీఖండం ఇతమిత్తంగా పేర్కొంటోంది అని చెప్పేవారు. కానీ ఆయన ముక్తిని అనుగ్రహించే పద్ధతి మాత్రం ఎక్కడా వివరించలేదు సుమా. ఒక్క శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు మన గురుదేవుల యొక్క దివ్య దర్శనము, అనుభూతి, ఆ విషయాన్ని సృష్టం చేయటమే కాక శాస్త్రాలతో సమానంగా నమోదైన విషయాలు ఆంతర్గితంగా మనందరికీ తెలియజేస్తున్నారు. ఎలా ఉంటుంది? శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఇలా వర్ణించారు. పొడగరి పింగళవర్ణుడు జటాధారి శ్వేతకాయుడు అయిన పురుషుడొకడు మెల్లగా నడుస్తూ శ్మశానంలోని ప్రతి చితి వద్దకు వెళ్ళి ఒక్కొక్క జీవుణ్ణి జాగ్రత్తగా లేవదీసి చెవిలో తారక బ్రహ్మ మంత్రాన్ని ఉపదేశించసాగాడు. చితికి మరోవైపు సర్వశక్తిమంతురాలైన జగదాంబ మహాకాళిగా రూపుదాల్చి జీవుడి స్థూల సూక్ష్మ కారణ బంధనాలన్నిటినీ త్రెంచివేసి స్వయంగా మోక్షద్వారం తెరిచి ఆ జీవుణ్ణి కైవల్యధామానికి పంపుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో కల్పాల పర్యంతం కఠోర తపశ్చర్యాదులు అనుష్ఠించిన తర్వాతే ఏ అద్వైత అనుభూతి జీవుడికి లభిస్తుందో దానిని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు జీవులకు క్షణమాత్రంలోనే ప్రసాదించి వారందరినీ తరింపజేస్తున్నాడు అని శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు భావ పారవశ్య స్థితిలో మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే కాశీలో బస చేసినప్పుడు, అంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అక్కడ ఉన్నప్పుడు ఒక సుప్రసిద్ధ సాధు, ఎవరు, త్రైలింగ స్వామిని గురించి తెలుసుకుని వారిని గురించి విని ఆనందించి త్రైలింగ స్వామితో మాట్లాడాలి అనేటువంటి భావన వ్యక్తపరిచి వారి దగ్గరికి వెళ్ళి ముచ్చటించేవారు. ఆయన ఇలా అనేవారు. సాక్షాత్తు విశ్వనాథుడే తన అభవక్తీకరణార్థం త్రైలింగ స్వామి దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు. స్వామి ఉనికిచే కాశీ పావనత్వము మరింత ఇనుమడించింది. ఆయన ఉన్నతోన్నత జ్ఞానావస్థలో ఉన్నారు. ఆయన దేహస్మృతి రహితుడై ఉన్నాడు. అంటే దేహం మీద అభిమానం లేదు. మనకు ఎన్నో మార్లు సమస్త గురుమండలి నుంచి కూడా మనం తెలుసుకున్నటువంటి విషయము, ఎవరికైతే దేహాభిమానం పోతుందో వారికి దేవాభిమానం కలుగుతుంది అని. అదే మన ఠాకూర్, ఎవరు, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు మనకు చెప్తున్నారు. వారి గొప్ప స్థితి ఏంటంటే మండు టెండలో ఎవ్వరు కాలు కూడా మోపలేనంత విపరీతమైన వేడిగా ఉండే గంగాతీరం ఇసుకపైన స్వామి హాయిగా పడుకుని ఉండేవారట. క్షీరాన్నం స్వయంగా వండి తీసుకువెళ్ళి ఆయనకి తినిపించాను అన్నారు స్వామి, ఎవరు, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. ఆ సమయంలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. నేను సంజ్ఞతో భగవంతుడు ఏకమా అనేకమా అని అడిగాను. ఆయన కూడా సంజ్ఞలు చేస్తూ ఇలా జవాబిచ్చారు. సమాధ్యవస్థలో ఉన్నప్పుడు, అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఏకమనే తెలియవస్తుంది. కానీ నేను, నువ్వు, జీవుడు, జగత్తు ఇత్యాది జ్ఞానం ఉన్నంత వరకు భగవంతుడు కూడా అనేకంగానే అనుభూతుడవుతూ ఉంటాడు. అప్పుడు ఠాకూర్ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు త్రైలింగ స్వామిని చూపిస్తూ నిజమైన పరమహంస స్థితి అంటే ఇదే అని అక్కడ ఉన్న శిష్యగణానికి అందరికీ కూడా వారు అనుగ్రహాన్ని ఇచ్చారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.